రేపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రేపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయనున్నారు. ఈ అధ్యక్ష పదవి రేస్ లో ఎవరెవరు ఉండనున్నారు? డీటెయిల్స్ ఏంటి? దీపిక, బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై రాజకీయ వర్గాల్లోనూ అటు పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవి కాలం ముగిసి 2 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంకా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. బీజేపీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మనకి ఈ నెల 14వ తారీఖు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు నామినేషన్లు వేసే అవకాశం ఇచ్చారు కాబట్టి మరి మరోసారి జేపీ నడ్డా కూడా నామినేషన్ వేస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నామినేషన్ వేసే అవకాశం అవుతుంది. చూడాలి మరి ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అవుతారని చెప్పేసి కూడా జోరుగా చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి నడ్డా పదవి కాలం ముగిసింది కాబట్టి తిరిగి మళ్ళీ నడ్డా కూడా నామినేషన్ ఇస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. సో మనకి అది క్లారిటీ వచ్చే ఉంది. కాబట్టి నెల 14వ తారీఖు మాత్రం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులందరూ కూడా నామినేషన్ ఇచ్చిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నిక ఉంటుందని చెప్పేసి కూడా మనకి బీజేపీ వర్గాల నుంచి తెలుస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. రేపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు. బీజేపీ అధ్యక్ష రేసులో ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ రేసులో ఉన్నారు.
రేపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు. బీజేపీ అధ్యక్ష రేసులో ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ రేసులో ఉన్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు. బీజేపీ అధ్యక్ష రేసులో ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ రేసులో ఉన్నారు. విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కాగ్నిజెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బ్యాక్ నుండి వస్తా ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్ కి ఇన్ హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్లారు. ఎంత ఫాస్ట్ గా గ్రో అయ్యారంటే ఈ రోజు ప్రపంచం అంతా వెళ్లారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు హైదరాబాద్ లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టమ్ తో ఈ రోజు 75,000 మంది హైదరాబాద్ లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈ రోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈ రోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్ లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ 3,50,000, టీసీఎస్ 4,36,000, ఈ రోజు కాగ్నిజెంట్ 2,41,500. విశాఖపట్నం ఈ సెంటర్ తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం. ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్.
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు షాక్ తగిలింది. ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావును యువకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు యువకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ దేవత వద్ద కొబ్బరికాయ కొట్టాలని గ్రామస్తులు కోరారు. దీంతో కొబ్బరికాయ కొట్టకుండా అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు అక్కడ యువకులకు మధ్య జరిగిన వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఇటు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావుకు భారీ షాక్ కలిగింది. అయితే ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావుకు పెద్ద కొడంగల్ మండలంలో అక్కడ ఉన్నటువంటి యువకులు అడ్డుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు ఎన్నికల ప్రచారం పెద్ద కొడంగల్ మండలం చెందినటువంటి కాటేపూర్ గ్రామానికి లక్ష్మీ కాంతారావు వెళ్తున్నాడు. అదే క్రమంలో అయితే ఆ కాటేపల్లి గ్రామం వెళ్ళాలంటే కూడా బేగంపూర్ తండా నుండి వెళ్ళాలి. అయితే తమ ఊరు నుండి ఎమ్మెల్యే వెళ్తున్నారు. తమ గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలంటూ అక్కడ ఉన్నటువంటి యువకులు వారిని ఎమ్మెల్యేను అడిగారు. అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టకుండా వారి మాట పట్టించుకోకుండా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. తిరిగి వస్తున్న క్రమంలో తమ గ్రామానికి ఎందుకు ఆగలేవు, ఎందుకు అక్కడ చెప్పిన కొబ్బరికాయ ఎందుకు కొట్టలేవు అని చెప్పి కూడా ఎమ్మెల్యేలు యువకులు నిలదీశారు. అయితే తాము ఓట్లు వేయలేమా, తమను చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు, తమ గ్రామంలో అభివృద్ధి కూడా చేయడం లేని చెప్పి కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఒక క్రమంలో ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి యువకులపై దాడి చేసి ప్రయత్నం చేశారంటూ కూడా గ్రామస్తులు అక్కడ అడ్డుకుని నిలదీశారు. దీంతో కొద్ది ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టు లక్ష్మీ కాంతారావును ఎన్నికల ప్రచారంలో వెళ్తున్న లక్ష్మీ కాంతారావును అక్కడ గ్రామస్తులు అడ్డుకుని కూడా భారీ షాక్ కలిగిందని చెప్పవచ్చు. దీపిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ. అర్జెంట్ ఉంది కదా, 2 నిమిషాలకి బాబు మేము మేము కట్టుకునే కష్టం హైదరాబాద్ పరిధిలోని జేఎన్టీయూలో దారుణం చోటు చేసుకుంది. గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రొఫెసర్ లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు ఆమెపై ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని జేఎన్టీయూలో దారుణం చోటు చేసుకుంది. గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రొఫెసర్ లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు ఆమెపై ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఉన్నారు. మధు, హైదరాబాద్ జేఎన్టీలో ప్రొఫెసర్ గెస్ట్ ఫ్యాకల్టీపై లైంగిక దాడికి సంబంధించి బాధితురాలు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? వ్యవహారంలో అనేక కోణాలు అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళిద్దరికీ కూడా చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. అయితే ఇప్పుడు ఆమెకు ఉద్యోగం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ తర్వాత ఆమె మీద లైంగిక దాడి జరిపారు అనేటటువంటి వ్యవహారం ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కూడా బయటకిచ్చింది. అయితే ఇక్కడ ఒకటి ఏదైతే జేఎన్టీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఫిర్యాదు చేసేంత వరకు వచ్చింది. ఇక్కడ ఒకటి ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఉద్యోగం పేరుతో తనకు లైంగికంగా వేధిస్తున్నారు, ఏదైనా సరే పని పేరుతో పిలిపించడం, తన ఇంట్లోనే రాత్రి సమయాల్లో కూడా అక్కడే ఉండేలాగా టార్చర్ పెడుతున్నట్టు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దాంతో పాటు ఈమెకు అంటే ఇతను ప్రొఫెసర్ తీసుకున్నటువంటి కేసుల కారణంగా కూడా విడాకులు కూడా అవ్వడంతో ఆమె ఒంటరిగా నివాసం ఉంటుంది. సింగిల్ గా నివాసం ఉంటున్నందుకు ఇంకా కూడా పూర్తిగా టార్చర్ అనేది ఎక్కువైంది. దీంతో ఇంకా చేసేది ఏమీ లేక ఈ ప్రొఫెసర్ ఇంటికి వస్తున్నటువంటి ఇబ్బందులు తాగలేక ప్రస్తుతం కుకట్పల్లిలో పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు అసలు వీళ్ళకి సంబంధించి ఎప్పుడు పరిచయం ఉంది, ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. ఎవరైతే ప్రొఫెసర్ దీనికి అంతటికీ కారణమయ్యారో అతన్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ అయితే మొదలు పెట్టారు. రైట్ మధు, థ్యాంక్ యూ. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వారిని అణగదొక్కుతున్నారని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోపు బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేస్తున్నారంటున్న రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. బీసీవై అధినేత అయితే కనుక రామచంద్ర యాదవ్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మంత్రులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. 2026 నుంచి కూడా ఏదైతే బీసీల యుద్ధం గత 30-40 సంవత్సరాల నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, పార్టీలు నాయకులు అధికారంలోకి రాకముందు ఒక నాలుక, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాలుక అవలంబించే కార్యక్రమం చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారైనా లేదంటే చంద్రబాబు నాయుడు గారైనా, మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వము బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోపోగా బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈరోజు చర్చించిన అంశాల్లో రాజధానిలో బీసీ కులాలకు 1000 ఎకరాలు కేటాయించి అభివృద్ధి పరంగా తీసుకెళ్లే డిమాండ్ తీసుకొస్తున్నాము. దాంతోపాటు బీసీలకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు వచ్చే సంవత్సరం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపు బీసీలకు సమగ్ర కులగణన చేపట్టి దాని ఆధారంగా కనీసము 44% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అంశాలపైన రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలలో చైతన్యం తీసుకొని వచ్చి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క వర్గాన్ని బాధ్యత చేసి నడుం బిగించి ముందుకెళ్లే దిశగా తీసుకెళ్లడం కోసము వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన రాజధాని ప్రాంతంలో లక్షలాది మంది బీసీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బీసీల యొక్క హక్కులకు సంబంధించి, డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వాన్ని మెడవల వంచే దిశగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీలకు చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఆ ఉద్యమానికి బీజం వేసే దిశగా
పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు పక్కన పెడితే ఇక ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే కనుక పరకామణి కేసు కావచ్చు, కల్తీ లెక్కర్ కేసు కావచ్చు, ఇటువంటి కేసులు అయితే నమోదు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇవన్నీ కూడా ఈ రెండు పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న దోపిడీలో భాగం. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, రాష్ట్ర వనరులను దోపిడీ చేశారు, భూములను దోపిడీ చేశారు, వృత్తులను దోపిడీ చేశారు. చివరికి దేవుడి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు దేవుడి భూములు దోపిడీ చేస్తున్నారు, దేవుడికి అపచారం చేస్తున్నారు, దేవుడి యొక్క సేవలు కైంకర్యాల్లో జరిగే వాటిలో కూడా అవినీతి చేసి వీళ్ళు తీరని ద్రోహం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ యొక్క ద్రోహానికి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. వీళ్ళ యొక్క కుటిల రాజకీయాలకు అంతం పలికే రోజులు తొందరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రశ్నిస్తుంటే చూసుకున్నట్లయితే కనుక మీపై అరెస్టులు కావచ్చు, అదేవిధంగా అనేక విధాలుగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే మీరు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు? ఇలాంటి బెదిరింపులకు, ఇబ్బందులకు, అడ్డగింతలకు, కేసులకు భయపడేవాన్నైతే ఈ 2 సంవత్సరాల్లో నా ప్రయాణం మరో రకంగా ఉండేది. వీటన్నింటికి సిద్ధపడే నేను ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ప్రయాణం కేవలం రాజకీయం కోసమో ఒక పదవి కోసమో కాదు. ఈ రాష్ట్రంలో 100-85% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బహుజనుల యొక్క జీవితాలలో మార్పు తీసుకురావడం కోసము ఈ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారంలో లక్ష్యంగా ప్రయాణం మొదలుపెట్టాము. అది సాధించేంత వరకు ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా వెనకడుగు వెయ్యనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో బీసీలకు అయితే కనుక అన్యాయం జరుగుతుందంటూ కూడా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అనేక అంశాలతోటి అయితే కనుక కేసులు పెద్ద ఎత్తున అయితే కనుక నమోదు చేస్తున్నారు, కానీ బీసీలకు సంబంధించి న్యాయం జరగలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక రామచంద్ర యాదవ్ అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కెమెరామ్యాన్ పవన్తో సంతోష్, రాజ్ న్యూస్, విజయవాడ నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖండ 2 ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్లో లొంగిపోయిన ప్రభాకర్ రావును జాయింట్ సిపి తస్సన్ ఇక్బాల్ ప్రశ్నిస్తున్నారు. 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను ఎక్కడ దాచిపెట్టారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ధ్వంసం చేసిన 26 డిస్కుల్లో 7 కొత్త హార్డ్ డిస్కులు రీప్లేస్ చేయడంపై విచారిస్తున్నారు అధికారులు. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అంగన్వాడీ వర్కర్స్ కు కనీస వేతనం 26,000 చెల్లించాలని, లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, అంగన్వాడీ వర్కర్ల గ్రాట్యుటీ అమలు కోసం స్పష్టమైన గైడ్ లైన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అంగన్వాడీలు కోరారు. అంగన్వాడీల ధర్నాకు మద్దతు తెలిపిన పలు యూనియన్లు ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేశారు. 42 రోజుల సమ్మెలో ఇచ్చిన మినిట్స్ కాపీని కొన్ని అమలు చేశారు. కానీ ప్రధాన డిమాండ్ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఆ 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు అంగన్వాడీలు పోరాటం ఆగదని, మరి సంక్షేమ పథకాలు కూడా లేకోకుండా ఈ రోజున అంగన్వాడీలు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఈ రోజున ధరలు, నిత్యావసర ధరలు, వస్తువులు అనేక రకాలుగా విధాలుగా పెరిగిపోతున్నాయి.
ఆ ధరలకు అనుగుణంగా జీవితాలు మరి బాగుపడాలంటే అంగన్వాడీలకు కూడా వేతనం పెంచాలి. ఈ వేతనాలు పెంచకపోతే గనుక భవిష్యత్తులో అంగన్వాడీలు మరి ఒక పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు రమ. సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అంగన్వాడీల వర్ధిల్లాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్